Hi friends, this is Salim. Welcome to Rodup Channel Up to Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్ చాలామంది టీసీఎస్ రిక్రూట్మెంట్ పడినప్పుడు అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం టార్గెట్ టీసీఎస్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ టార్గెట్ టీసీఎస్ సిరీస్ టీసీఎస్ ఎన్క్యూటీ అండ్ టీసీఎస్ నింజాలో అడిగిన ప్రీవియస్ ఇయర్ యాప్ట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పేది క్లాస్ 4 అంటే ఇప్పటి వరకు 3 క్లాస్ అనేవి చెప్పాను. ఆ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. వెళ్ళి తరువుగా ఆ 3 వీడియోస్ పక్కాగా చూడండి. ఎందుకంటే మనకి చాలా తక్కువ రోజు టైం ఉంది కాబట్టి ఈ షార్ట్ టర్మ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ టాపిక్ మనం రివిజన్ చేయాలి. ఏవైతే ఆ సిలబస్ మెన్షన్ చేశాడో ఆ సిలబస్ మొత్తం రివిజన్ చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం మాక్ టెస్ట్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మాక్ టెస్ట్ అని మీరు రాస్తూ ఉన్నప్పుడు మీకు ఏదో ఒక టాపిక్లో మీరు డిఫికల్టీగా ఫీల్ అవుతారు. ఆ డిఫికల్టీగా ఫీల్ అయిన టాపిక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ఇలా కంటిన్యూస్గా ఈ 30 డేస్ మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే మీకు ఏ టాపిక్ డిఫికల్టీ మీకు తెలుస్తుంది. ఆ డిఫికల్టీ అయిన టాపిక్స్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. దాని ద్వారా అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే టీసీఎస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ కంపెనీ 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ కెన్ స్పీక్ హిందీ ఓన్లీ అండ్ 40% ఆఫ్ ది రిమైనింగ్ ఎంప్లాయీస్ can speak English only. The remaining 2880 employees can speak in both English and Hindi. Find the total number of employees in the company. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమందో మనకు తెలియదు కాబట్టి 100% అనుకోండి. టోటల్ ఎంత అనుకుంటారు? 100%. ఇందులో 20% ఎంప్లాయీస్ కెన్ స్పీక్ హిందీ ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 20%. 100లో 20% ఎంత? 20%. 100లో 20% పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80% కదా. ఇక్కడేమన్నాడు? 40% ఆఫ్ ది రిమైనింగ్ ఎంప్లాయీస్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ. రిమైనింగ్ ఎంత? 80% కదా. 80%లో 40%. 80లో 10% ఎంత? 8. 40% ఎంత? 32%. ఏం మాట్లాడతారంట? ఇంగ్లీష్ ఓన్లీ. వీళ్ళు 32% ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 80లో 32% తీసేస్తే మనకి రిమైనింగ్ 48% రిమైనింగ్ ఉన్నారు. ఇది ప్రాబ్లం ఏమన్నాడు? రిమైనింగ్ ఎంతమంది ఉన్నారంట? 2880. అంటే 48% అనేది ఎంత ఇచ్చాడు మనకి? 2880 ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. టోటల్ నెంబర్ ఎంప్లాయీస్ ఎంత అనుకున్నాం మనం? 100% కదా. ఈ 100% ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 6 టైమ్స్ పోతుంది. 8 3 24. రిమైనింగ్ మళ్ళీ 4 48. 8 6 48 0. మళ్ళీ 6 36లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 60 క్రాస్గా మల్టిప్లై చేసి 60 × 100 ఎంత అవుతుంది? 6000. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 6000. ఇక్కడ మనకి రిమైనింగ్ వర్డ్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి మనం డైరెక్ట్గా ప్రాబ్లం ఇలా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ ద వర్క్. బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అలోన్ కంప్లీట్ ద హోల్ వర్క్. టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ టోటల్ వర్క్ ఎంతో మనకు తెలియదు. ఎలా వస్తుంది? ఎల్సిఎం ద్వారా వస్తుంది. నెక్స్ట్ మనం వాళ్ళకి ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి టోటల్ వర్క్ అనేది మనకి ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ వాళ్ళక ఎఫిషియన్సీ. నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిదైతే తీసుకుంటున్నారో ఎఫిషియన్సీ కూడా వాళ్ళదే తీసుకోవాలి.
చూడండి ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. ఏ యొక్క ఎఫిషియన్సీ అనుకోండి, బి యొక్క ఎఫిషియన్సీ బి అనుకోండి, సి యొక్క ఎఫిషియన్సీ సి అనుకోండి. టోటల్ వర్క్ ఇప్పుడు ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని తింటారు? ఏ ప్లస్ బి ప్లస్ సిఏగా. లైక్ ఎఫిషియన్సీ ఏ, బి యొక్క ఎఫిషియన్సీ బి, సి యొక్క ఎఫిషియన్సీ సి. ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని తింటారు? ఏ ప్లస్ బి ప్లస్ సి యాపిల్స్. ఎన్ని రోజులు తిన్నారంట? 4 యాపిల్స్. 4 days తింటే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా టోటల్ వర్క్ ఇది. ఈ టోటల్ వర్క్ ఇలా చేయకుండా ఎలా చేశారంట? దే స్టార్ట్ వర్క్ టుగెదర్. ఇదే టోటల్ వర్క్ని ఎలా చేశారు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేశారు? 2 days. ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ లేకపోతే రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? బి అండ్ సి కదా. ఓకే, బి అండ్ సి రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజులు చేశారు? 3 days చేశారు. మన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇటు వస్తే ఏమవుతుంది? 4 నుంచి 2 పోతే 2 కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ 3. ఏ ప్లస్ బి ప్లస్ సి బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎఫిషియన్సీ చూడండి, ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ అంటే రోజుకి 3 యాపిల్స్. బి ప్లస్ సి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ అంతా రోజుకి 2 యాపిల్స్. ఈ 3లో నుంచి 2 తీసేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి బి ప్లస్ సిని తీసి మనకి ఏమొస్తుంది? ఏనేగా. 3లో నుంచి 2 పోతే 1. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా రోజుకి 1 యాపిల్ తింటున్నాడు. ఇక్కడ నేను ఆల్రెడీ క్వశ్చన్ ముందుగానే చెప్పాను నేను. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎఫిషియన్సీ ఎవరిది తీసుకుంటున్నారో నెంబర్ ఆఫ్ డేస్ కూడా వాళ్ళదే తీసుకోవాలి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3గా. పర్ డే 3 యాపిల్స్. 4 daysకి దట్ ఈజ్ ఈక్వల్ టు 12 యాపిల్స్. అయితే ఎవరిది కనుక్కోవాలంట? హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. ఎవరైతే వర్క్ కంప్లీట్ చేయాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయాలి. టోటల్ నా దగ్గర 12 యాపిల్స్ ఉన్నాయి. ఏ రోజుకి 1 యాపిల్ తింటున్నాడు. 12 యాపిల్స్ తినడానికి 12/1 ఈజ్ ఈక్వల్ టు 12 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది లాజికల్గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎఫిషియన్సీ మెథడ్లో ఇలా చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా ఇంకో విధంగా చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూడండి. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు? 4 days కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు? 4 days. పర్ డే వాళ్ళు ఎంత వరకు? 1/4 కదా. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 2 days ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 వర్క్. ఈ 1/2 వర్క్ ఎవరు చేశాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి చేశారు. అండ్ 2 days తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు కదా. తర్వాత బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 3 days. టోటల్ 2లో నుంచి 1 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 1/2 వర్క్ కదా. ఈ 1/2 వర్క్ని ఎవరు చేశాడు? బి ప్లస్ సి. ఎన్ని రోజులు పట్టింది? 3 days. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సికి ఎన్ని రోజులు పడుతుంది? 1 part 3 అయితే 2 parts ఎంత? 6 days. డైరెక్ట్గా చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఆ వర్క్ని 4 days చేస్తున్నారు. బి ప్లస్ సి అదే వర్క్ని 6 days. ఇద్దరు కలిసి ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారు? టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత? 4కి 6కి 12. ముగ్గురు కలిసి 4 days తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 3 యాపిల్స్. బీసీ ఇద్దరు కలిసి 6 daysలో తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 2 యాపిలే కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 3. బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 12 యాపిల్స్. టోటల్ 12 యాపిల్స్ ఉన్నాయి. ఏ రోజుకి 1 యాపిల్ తింటే ఎన్ని రోజులు పడుతుంది? 12 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత ఉంది? డైరెక్ట్గా ఏం లేదు. 1/2. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 1/2. ఈ 1/2 వర్క్ ఎవరు చేశారు? బి ప్లస్ సి. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు చేశారు? 3 days. 1/2 3 అయితే టోటల్ ఎన్ని డేస్? 6 days. మీరు డైరెక్ట్గా జనరల్ ప్రొసీజర్లో చేస్తే మన ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 60 pencil boxes for 4,500 and sold at the rate of 4,125 rupees for 50 pencil. How much profit percentage
డస్ ఈ మేక్ ఆన్ సెల్లింగ్ ఆల్ ద పెన్సిల్ బాక్సెస్? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కొనేటప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ప్రైస్, ఎన్ని ఆర్టికల్స్ 60 పెన్స్ ఎంతగా కొన్నాడంట 4500 రూపీస్ కొన్నాడు. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడంట, ఈ 50 పెన్సిల్స్ని ఎంతకు అమ్మాడు 4125 రూపీస్కి అమ్మేశాడు. అయితే ప్రాఫిట్ లాస్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఇంత డీటెయిల్గా చేసే బదులు ఒక్కొక్క దాని ప్రైస్ కనుక్కోండి. ఇక్కడ పర్సంటేజే కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, మనకు ఒరిజినల్ వాల్యూతో మనకు సంబంధం లేదు. రేషియో ద్వారా కూడా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. 60 యాపిల్స్ 4500 అయితే 1 యాపిల్ ఎంత అవుతుంది, ఈ 0 క్యాన్సిల్. 6 ఎన్నిసార్లు పోతుంది, 6 7 జా 42, 6 5 జా 30. అంటే కాస్ట్ ప్రైజు ఒక్కొక్క యాపిల్ని ఎంత 75 రూపీస్కి కొన్నాడు. సేమ్ ఇక్కడ కూడా 25 2 టైమ్స్ 25 1 జా 25, రిమైనింగ్ ఎంత ఉంది 16, 25 6 జా 150, 12, 25 5 టైమ్స్. అంటే అమ్మేటప్పుడు ఎంత 2 ఆర్టికల్స్ని 165 రూపీస్కి అమ్మాడు. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 10 ఆర్టికల్స్ కొన్నాను. ఈ 10 ఆర్టికల్స్ని 5 రూపీస్ కొన్నాను. ఇవే 10 ఆర్టికల్స్ని 6 రూపీస్కి అమ్మాను. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఏమని, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాఫిట్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎందుకని, ఆర్టికల్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆర్టికల్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ఆర్టికల్, ఇది ప్రైస్. కొనేటప్పుడు ఏమో ఒక ఆర్టికల్, అమ్మేటప్పుడు 2 ఆర్టికల్స్. ఆర్టికల్స్ సేమ్ లేవు కాబట్టి సేమ్ చేయండి. సేమ్ చేయాలంటే ఏం చేస్తారు, ఎల్సిఎం తీసుకోండి. 1కి 2కి ఎల్సిఎం ఎంత 2ఏగా. ఇక్కడ 2 రావాలంటే ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 2 రావాలంటే ఈ మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయండి. 2 1 జా 2, 275 ఎంత 150 అవుతుంది. 2 165, ఇది కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు. 2 ఆర్టికల్స్ని 150 కొన్నాడు. ఇవే 2 ఆర్టికల్స్ని 165కి అమ్మేశాడు. టోటల్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 15 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి, సిపి మీద ఫైండ్ అవుట్ చేయాలి. 15/150 ఇంటూ 100, 15 10 టైమ్స్ పోతుంది. 10 100లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 10%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మన ఆర్టికల్స్ని సేమ్ చేసుకోవాలి. ఆర్టికల్స్ని సేమ్ చేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అమిత్ స్టార్టెడ్ ఏ బిజినెస్ on 1st January 2018 with an investment of 95,000. Raghav joined him after some months by investing 76,000. If the profit is divided in the ratio of 5:3 on 1st January 2019, find the period after which Raghav joined this business. ఈ టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. ఇందులో కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను. పార్ట్నర్షిప్లో ఫస్ట్ మెయిన్, మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమి ఇన్వెస్ట్ చేయాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏం ఇన్వెస్ట్ చేస్తారు, టైం కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ క్యాపిటల్ టైం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అమిత్, నెక్స్ట్ రాఘవ్ ఉన్నారు. రాఘవ్ అమిత్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 95,000 ఇన్వెస్ట్ చేశాడు. అలాగే రాఘవ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 76,000 ఇన్వెస్ట్ చేశాడు. దిస్ ఈజ్ ద క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2018కి స్టార్ట్ అయ్యారు. నెక్స్ట్ 2019 అంటే 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేశారు. రాఘవ్ జాయిన్ ఆఫ్టర్ సమ్ మంత్స్, కొన్ని మంత్స్ తర్వాత రాఘవ్ జాయిన్ అయ్యాడు. అంటే ఎండ్ వరకు ఎవరున్నారు, అమిత్. అంటే 12 మంత్సేగా ఉంది. ఇతని ఎప్పుడు జాయిన్ అయ్యాడు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. క్యాపిటల్, ఇది టైం. క్యాపిటల్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ ఇంటూ టైము ప్రాఫిట్ కదా. వాళ్ళకి ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడు, ఎంత 5:3. ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 19 4 జా 19 5 జా. క్యాపిటల్ ఇంటూ టైం ఎంత వస్తుంది, 12 జా ఎంత 60, 4x ఎంత 4x. దిస్ ఈజ్ యాక్చువల్ మనకు వచ్చిన ప్రాఫిట్ రేషియో. ప్రాబ్లంలో ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడు, 5:3. అంటే 60/4x ఈజ్ ఈక్వల్ టు 5/3. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 12 టైమ్స్ పోతుంది. 4 3 టైమ్స్. x ఈజ్ ఈక్వల్ టు 9 months.
అంటే ఇక్కడ 9 మంత్స్ ఆన్సర్ రైట్ చెప్పొద్దు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే 9 మంత్స్ అంటే దాని మీనింగ్ ఏంది, అతను 9 మంత్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు అని. అంటే ప్రాబ్లం ఏమన్నాడు, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్టర్ విచ్ రాఘవ జాయిన్ ద బిజినెస్. ఇప్పుడు టోటల్ 12 మంత్స్కి ఇన్వెస్ట్ చేస్తే 9 మంత్స్ అతను వర్క్ చేశాడు. అంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, 3 మంత్సే కదా. 12లో నుంచి 9 తీసేస్తే 3 మంత్స్ తర్వాత రాఘవ అన్న బిజినెస్లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వెహికల్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 72 కిలోమీటర్స్ ఏ సర్టెన్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ వీకెండ్స్ ఆన్ ఎనీ వర్కింగ్ డే the average speed of the vehicle is 2 km less than its average speed of weekends and it takes 3 hours more to cover the same distance. Find the average speed of vehicle on weekend. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ చేసి అడుగుతున్నాడు. మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో స్పీడ్ పెరిగింది, టైము తగ్గింది, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఇప్పుడు చూడండి బై 60 ఎందుకు రాస్తున్నాము, ఇక స్పీడ్ కిలోమీటర్ అవర్లో ఉంటే టైం అనేది ఇన్ కేస్ మినిట్స్లో ఉంటే అవర్లో కన్వర్ట్ చేయడానికి బై 60 రాస్తున్నాం. ఇన్ కేసు టైం డిఫరెన్స్ కూడా అవర్స్లో ఉందనుకోండి బై 60 రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడంట, 72 కిలోమీటర్స్. వీకెండ్లో ఎంత స్పీడ్తో వెళ్తాడో మనకు తెలియదు. వీకెండ్ ఎంత అనుకుంటారు, S1 కిలోమీటర్స్ పర్ అవర్ అనుకోండి. నెక్స్ట్ అదే ఆన్ ఏ వర్కింగ్ డే ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ 2 కిలోమీటర్ లెస్. వర్కింగ్ డే స్పీడ్ ఎంత అవుతుంది, S1 మైనస్ 2ఏగా, యావరేజ్ 2 కిలోమీటర్ లెస్ అన్నాడు. అయితే స్పీడ్ తగ్గించడం వల్ల టైం ఆటోమేటిక్గా పెరిగింది కదా. ఎంత టైం పెరిగింది, 3 అవర్స్ మోర్. చూడండి సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేయండి. డిస్టెన్స్ వచ్చేసి 72 కిలోమీటర్స్, స్పీడ్ S ఇంటూ S మైనస్ 2, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత 2 ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత ఉంది, మోరు లెస్ అంటే డిఫరెన్సే కదా, 3 అవర్స్. ఇది అవర్స్లోనే ఉంది, మళ్ళీ బై 60 రాయాల్సిన అవసరం లేదు. 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 24 టైమ్స్. S ఇంటూ S మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 2. ఇక్కడ మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ప్రాబ్లం అనేది లెంగ్దీ అవుతుంది. ఇక్కడ చూడండి మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ అనేది 2 వచ్చే విధంగా మనం కన్వర్ట్ చేయాలి. చూడండి 24 ఎలా రాయొచ్చు, 8 ఇంటూ 3 ఇంటూ 2గా రాయొచ్చు కదా. అంటే 8 ఇంటూ 3 2 ఎంత 6. ఇక్కడ S ఇంటూ S మైనస్ 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది కదా. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది, 2ఏ ఉంది. సో S ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుంది, S ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఇలా చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్ మీద తప్పకుండా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే స్పీడ్ పెరిగింది టైం తగ్గింది, లేకపోతే స్పీడ్ తగ్గింది టైం అనేది పెరిగింది, ఈ సిచ్యువేషన్స్లో మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, అలాగే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. మనం చేసే హార్డ్ వర్క్కి కొంచెం సపోర్ట్ దొరికినట్టు ఉంటుంది. ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.